ధ్యానము కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి క్రీస్తు జనన గాథ, యేసు ప్రభువు యొక్క జన్మ సందర్భమును గూర్చి వ్రాయబడినటువంటి లేఖన భాగములో లెక్కలేనన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. యేసును మేము పూజింపవచ్చితిమి అని ఇక్కడ కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. వచ్చిన వారు ఎవరు అనేది ఒక ధ్యానాంశం. వచ్చిన వాళ్ళను గూర్చిన ప్రస్తావన, వివరము, వర్ణన, వాళ్ళ యొక్క పరిచయం, ఎవరిని పూజింపవచ్చారు అనేది 2వ అంశం, ఎందుకు పూజించాలి అనేది 3వ అంశం, వై షుడ్ వి వర్షిప్ హిమ్, పూజించవలసిన విధానము అనేది 4వ అంశం. ఇలాగ అనేకమైన విషయాలు ఉన్నాయి. పూజించవలసిన స్థలం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఊరుతూ ఉంటాయి అందులో నుండి. మేము ఆయనను పూజింపవచ్చితిమి. యేసు ఒక ఇంటిలోనే ఆరాధింపబడ్డాడు. ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ క్యాథీడ్రల్, పెద్ద గుడి గోపురము, మంచి ఫర్నిచర్ అన్నీ ఉన్నటువంటి స్థలము కాదు అది, ఇల్లు. వారి ఇంటిలోనికి వచ్చి యేసును ఆరాధించారు. ఆయన ఎక్కడ ఆరాధించబడ్డాడు, అసలు ఎవరు ఆరాధించబడ్డారు, ఎవరి చేత ఆరాధించబడ్డారు, యేసు ఎందుకు ఆరాధించబడాలి, ఇవన్నీ అంశాలు. మీరు ఇంటికి వెళ్ళి దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి, శిరసావహించాలి, లోబడాలి, ఆచరించాలి. దేవుని వాక్యమే మన జీవాధారము, జీవనాధారం. ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ఆయనను మేము పూజింపవచ్చితిమి. ఎందుకు పూజించాలి అనే ఒక విషయం మాత్రం మీతో నేను పంచుకుంటాను. ఎందుకు పూజించాలి అంటే, ఈ లోకములోకి రావడమే ఆయన మన కొరకు చేసిన మహాత్యాగము. యేసు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టడమే ఆయన చేసిన మహాత్యాగం. శిలువ మీద ప్రాణత్యాగము చేసినాడు, అది వేరే విషయం. బట్ ద వెరీ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గ్రేట్ అన్ఇమాజినబుల్ సాక్రిఫైస్. ఎంత త్యాగము చేశాడు అంటే, ఈ లోకంలోకి రాకముందే యేసు ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మరలా నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక ముందు యేసు ఉన్నాడు, ఇది మొదటి విషయం. తండ్రి వద్ద ఉన్నాడు, ఇది 2వ విషయం. తండ్రి వద్ద ఉన్నవాడు మహిమ కలిగి ఉన్నాడు, ఇది 3వ విషయం. ఆ మహిమ అవతార సమయములో ఆయనకు లేదు, ఇది 4వ విషయం. యేసునాథుడు ఈ భూమి మీదకి రావడానికి గొప్ప త్యాగము చేశాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మీరు చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట వదిలిపెట్టకూడని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే అది పెద్ద భాగ్యం అనుకోలేదు ఆయన. ఏమిటి పెద్ద భాగ్యం అనుకోలేదు? దేవునితో సమానముగా ఉండుట
పెద్ద భాగ్యమేం కాదులే అనుకున్నాడు. అంతకన్నా మిమ్మును రక్షించుటే గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవునితో సమానుడుగా పరలోకంలో ఆరాధనలు అందుకోవడం కంటే నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని కౌగలించుకోవడమే ఎక్కువ మధురమైన అనుభవం అనుకున్నాడు ఆయన. పాపపు బురద గుంటలో పందుల్లాగా దొర్లుతున్నటువంటి మనలను, మన బ్రతుకు మనకే అసహ్యమైనటువంటి నీచమైన జన్మ, నీచమైన బ్రతుకులు మనవి, మనల్ని ముద్దు పెట్టుకోవడం దేవునితో సమానత్వము కంటే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఇదేమంత భాగ్యం కాదులే అన్నాడు. ఈ లోకంలో రావడానికి, ఆయన పుట్టడానికి దేవ సమానత్వమును, దేవత్వమును వదిలేసి వచ్చాడు. దేవదూతలు అడిగారు అనుకోండి, ఎందుకయ్యా ఈ సింహాసనం వదిలేస్తున్నావు, ఈ కిరీటం వదిలేస్తున్నావు ఎందుకు అంటే, ఇది ఏమంత భాగ్యం కాదులే అన్నాడు. ఇదేం భాగ్యం కాదు. అదేమిటండి ఇది భాగ్యం కాకపోవడం ఏంటి? మరి ఏ భాగ్యం కొరకెళ్తున్నావు నువ్వు? పరలోక సింహాసనం, విశ్వ సింహాసనం వదిలేసి ఏ భాగ్యము కొరకెళ్తున్నావు అంటే, భూమి మీద నాకు ఇష్టలైన వారు కొందరు ఉన్నారు, వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళను హత్తుకోవాలి, కౌగలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అంత అందగాళ్ళ, అంత పరిశుద్ధులు, అంత యోగ్యులా వాళ్ళు? ఎవరు వాళ్ళు అని దేవదూతలు భూమి మీదకి చూస్తే, ఇక్కడ ఉన్నది ఎవరంటే, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. వాళ్ళ హృదయములోని ఆలోచనంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వాళ్ళ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తూ ఉన్నారు. ఈ పాపాత్ములు, దురాత్ములు, నీచ జన్ములు, నీచ స్వభావులు, అసహ్యులు, వీళ్ళు ఆయనకు ముద్దొచ్చారండి. వాళ్ళను ముద్దు పెట్టుకోవడానికి వెళుతున్నాను. పరలోక సింహాసనమే పెద్ద భాగ్యం కాదట. ఎందుకయ్యా ఇంత త్యాగం చేశావు అంటే, దానికి కారణమే దొరకదు, జవాబే దొరకదు. నేనే కాదు, యేసును వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతి భక్తుడు ఈ ప్రశ్న అడిగాడు. ఎందుకు స్వామి ఇంత బాధ నీకు? ఆ మహిమను వదలి నా కొరకు భూమి మీద పుట్టి ఎందుకు ఇలాగా బాధపడ్డావు? ఎవడైనా వదులుకుంటాడండి? సింహాసనం వదిలేయడానికి ఎవరు ఇష్టపడతారు? సింహాసనము కొరకు ఔరంగజేబు తండ్రిని చెరసాలలో వేయించాడు, అన్నదమ్ములనేమో చంపించేశాడు. సింహాసనము కొరకు ఎక్కడ లేని అకృత్యాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తారు అధికారం కొరకు. ఉన్న అధికారం ఎవడు వదులుకుంటాడు? అచ్చా, ఎవరు కొరకండి? చాలా ఉత్తములు, నీతిమంతులు, మంచోళ్ళు అంటే అదైనా ఒక అర్థం ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా మనం అనేక విషయాలలో తొట్టిల్లుచున్నాము. అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయింది, క్షమించు తండ్రి అనుకోకుండా ఒక రోజు గడవదు మనకు. అస్తమానం పడుతూ లేస్తూ ఉండే ఈ బలహీనుల కొరకు ఎందుకు ఆయన అంత త్యాగం చేశాడు? ఎందుకు 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 ఎందుకని విశ్వమంతా మనము పిక్కటిల్లేటట్లు అడిగినా, బ్రతుకంతా అడిగినా మనకు అసలు జవాబే దొరకదు. యేసు ఆశ్చర్యకరుడు అంటారు. ఎందుకయ్యా ఆశ్చర్యకరుడు అంటే, చచ్చిన వాళ్ళని లేపాడు కాబట్టి ఆశ్చర్యకరుడు, నీళ్ళ మీద నడిచాడు కాబట్టి ఆశ్చర్యకరుడు, 5 రొట్టెలు 5,000 మందికి పంచాడు కాబట్టి ఆశ్చర్యకరుడు అంటారు. నేను కాదంటాను, ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. యేసు నీళ్ళ మీద నడుచుట ఆశ్చర్యము కాదు, యేసు చచ్చిన వారిని లేపుట ఆశ్చర్యము కాదు కాదు కాదు. ఇవన్నీ ఆశ్చర్య కార్యాలని అనిపిస్తుంది ఎవరికంటే, యేసు ఎవరో తెలియని వాళ్ళకు. యేసు ఎవరో తెలియని వాళ్ళకి ఇవి అద్భుత కార్యాలు. యేసు మామూలు మనిషి అనుకున్నోడికి యేసు నీళ్ళ మీద నడవడం ఆశ్చర్యం. కానీ యేసు సృష్టికర్త అని ఎరిగిన వాడికి నడిచేదేం ఆశ్చర్యం అండి?
నా మటుకు నేను యేసు నీళ్ళ మీద నడిచినందుకేం ఆశ్చర్యపడడం లేదు. నడవబోయి బుడుంగన మునిగాడు అనుకోండి, ఆశ్చర్యంతో నా గుండె ఆగిపోతుంది. అయ్యి బాబు, సృష్టికర్త ఏంటంటే అలా మునిగిపోయాడని. యేసు ప్రభువు వారు ఆది యందున్న నాద బ్రహ్మము, ప్రణవనాథుడు ఆయన. ఆది యందుండిన వాక్యమే శరీరధారి ఆయను. ఆయన ఎలా మునుగుతాడు? కలుగునుగాక అని పలికి శూన్యములో సకల బ్రహ్మాండమును కలిగించిన ఆ మహాదేవుడు లాజరు రా అని పిలిస్తే రాకుండా ఎలాగుంటాడు? రాకపోవడానికి ఎందుకు ఉండేది వాడికి? అసలు వచ్చి తీరాలంతే. యేసు పిలిచినప్పుడు లాజరు బయటికి రావడం ఆశ్చర్యం కానే కాదు, వాడు రాకపోతే ఆశ్చర్యం. ఆయన పిలిచినప్పుడు చచ్చినవాడు రావడం ఏం కర్మ? లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేనివి కూడా వచ్చేస్తాయి. అది ఆయన మాటలో ఉన్న శక్తి. లేనివే వస్తాయి. సచ్చినోడు ఎందుకు రాడండి? చచ్చినట్టు వస్తాడు వాడు. దేవుని బిడ్డలారా, అంత శక్తిమంతుడు యేసునాథుడు. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే లాజరును లేపడం ఆశ్చర్యం కాదు. అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు నన్ను ప్రేమించడం ఆశ్చర్యం అండి. ద రియల్ మిరాకిల్, రియల్ వండర్ ఈజ్ దట్ హీ లవ్స్ మీ, ఎ రిచెడ్ సిన్నర్. నిన్ను ప్రేమించుట, మనల్ని ప్రేమించుట ఆశ్చర్యం. ఎందుకు ప్రియులారా? మహత్తులు మహిమలు చేయగలిగినటువంటి శక్తులు చాలా ఉన్నాయి. ఫరో రాజు దర్బారులో మోసే తన కర్ర అలా కింద పడేశాడు, పామైంది. ఐగుప్తు మాంత్రికులు శకునగాండ్రు కూడా తమ కర్రల కింద పడేస్తే అవి పాములైనవి. మోసే కర్ర పాము కావడం నాకేం ఆశ్చర్యం కాదు. దేవుని శక్తి అక్కడ ఉంది కనుక పాములు అవుతాయి. లేని పామే పుట్టుకొస్తుంది. కర్ర పాము కావడం ఏముంది? అదేం వండర్ కాదు, అది ఆశ్చర్యం కాదు. ఈ ఐగుప్తు శకునగాండ్ర కర్రలు ఎట్లా పాములైనా నాకు చెప్పండి. వాళ్ళని దేవుళ్ళ దైవశక్తి ఉందా వాడి దగ్గర? అప్పటికప్పుడు ఆ కర్ర కండరాలు ఎట్లా వచ్చినాయి, చర్మం ఎలా వచ్చింది, పడగ ఎలా వచ్చింది, నోరు, కళ్ళు, నాలుక ఎలా వచ్చింది, అన్నీ వచ్చిన చైతన్యం ఎలా వచ్చింది? రానున్న మహాశ్రమల కాలంలో మట్టితో బొమ్మలు చేసి అబద్ధ క్రీస్తు మాట్లాడిస్తాడు. సాతాను కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడండి. అద్భుతాలు చేసేది ఒక్క దేవుడే కాదు. యేసులో ఉన్న విశేషం ఏంటంటే అద్భుతాలు చేయడమే కాదు, అద్భుతాలు ఎక్కడికి పోయినా జరుగుతాయి. యేసులో ఉన్న విశేషము పాపిని ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవడు చేయలేడు. ద్రోహిని ప్రేమించుట, ద్రోహిని ప్రేమించుట. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదట్లో చూడండి. యేసు ఈ లోకము నుండి తాను బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళవలసిన కాలము వచ్చినని ఎరిగి ఉండి, అంతకుముందే ఎరిగి ఉండి అట లోకములో ఉన్న తన వారిని అంతముదనుక ప్రేమించను. తను అప్పగించబోవు వాడెవరో యేసుకు మొదటి నుండి తెలియను. ఇస్కరియోతు యూదా నన్ను సిలువకు అప్పగిస్తాడు, 30 వెండి నాణేలకు అమ్ముకుంటాడని యేసయ్యకు ఫస్ట్ డే నుండి తెలుసు. తెలిసి వాడిని అపోస్తలుడు అన్నాడు. అద్భుత కార్యాలు చేసే శక్తిని ఇచ్చాడు, సూచక్రియలు జరిగించాడు. చాలా నమ్మకస్తుడిలాగా వాడిని గౌరవించి వాడిని ట్రెజరర్గా చేశాడు, కోశాధికారిని చేశాడు. డబ్బు సంచి వాడికి అప్పగించాడు. వాడు దొంగ అయి ఉండి అనుంది బైబిల్లో. హీ వాజ్ ఎ థీఫ్. నీకు తెలిసి నీవు ఒక ఆర్గనైజేషన్ హెడ్ అయితే ఒక దొంగను ట్రెజరర్ చేస్తావా? నువ్వు దొంగతనం అనే బుద్ధి ఉన్నావు అసలు ఇంట్లో పనికి పెట్టుకుంటావా? అమ్మో వాడికి దొంగ బుద్ధి ఉందండి, సేఫ్టీ కాదండి అసలు అనుకుంటాం కదూ. మనం పనికి కుదుర్చుకున్నవాడు 1-2 దొంగతనాలు చేసి దొరికిపోయాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? తీసి పారేస్తాం వాడిని. వద్దు నాకు వీడని. యేసుకు మొదటి నుండి తెలుసు వీడు దొంగ.
వాడు దుష్టుని సంబంధి, లోపల వానికి చెడు బుద్ధి ఉన్నది, నన్ను అమ్మేసుకుంటాడు 30 వెండి నాణేలకని తెలిసి వాడిని అపోస్తలుడు అన్నాడు, అభిషేకించాడు, శక్తిని అధికారమునిచ్చాడు, సమాజంలో ఒక స్టేటస్ ఇచ్చాడు, వాని దగ్గర డబ్బు సంచి పెట్టాడు. ఎవరైనా డబ్బులు అడిగితే యూదాను అడుక్కోమని చెబుతాడు యేసయ్య. వాడు అనుకుంటున్నాడు నా దుర్మార్గం అంతా యేసయ్యకి తెలియదులే అనుకుంటున్నాడు. వాడు పిచ్చోడు. తెలియక కాదు యేసయ్య ప్రేమించేది, తెలిసి ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దుర్మార్గము, మన దౌర్భాగ్యత, మన బుద్ధిహీనత, మన ద్రోహ బుద్ధి అన్నీ తెలిసి ప్రేమిస్తాడు ఆయన. ఎవడు ప్రేమించాడండి? ఎవరు ప్రేమిస్తాడండి? నేను చెప్తున్నాను, లాజరు లేవటం, నీళ్ళ మీద నడవటం అయ్యే కాదు అద్భుతాలు. అసలు అద్భుతం ఏంటంటే యేసు నన్ను ప్రేమించుట అద్భుతం. ఎందుకయ్యా వచ్చావని అడిగాను, 1000 సార్లు అడిగా. ఏడుపు వచ్చేస్తుంది కానీ ఆన్సర్ మాత్రం రాదు. అలా విను తోడవు తండ్రి వక్షము నెడబాసి, ఇలా కన్నేయవు పొలతి గర్భమునట జోచి. అలా విను తోడవు తండ్రి వక్షము నెడబాసి, ఇలా కన్నేయవు పొలతి గర్భమునట జోచి. స్వర్లోక మహిమను త్యజించితేలకు, స్వర్లోక మహిమను త్యజించితేలకు, నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు. నీ ప్రేమ నిల్నగా నా తరమటే ఓ ప్రేమ సింధు. నవనార్హ భువనాధిపా కారుణ్య గుణ శోభిత శుభకరా నవనార్హ భువనాధిపా. నవనము అంటే స్తుతి, నవనార్హ అంటే నవనమునకర్హుడా, స్తుతికర్హుడా, భువనాధిప ప్రపంచానికి మహారాజా. కారుణ్య గుణ శోభిత, కరుణ అనే గుణము చేత సూర్యుని వలె ప్రకాశించుచున్నవాడా, శుభకర అన్ని శుభములు కలిగించువాడా. అలా వినుతుడవు తండ్రి వక్షము నెడబాసి, ఇలా కన్నెయవు పొలతి గర్భమునట జొచ్చి. స్వర్లోక మహిమను త్యజించి తేలకో. ఎందుకని అడిగారు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు. ఎందుకయ్యా నా మీద ఇంత ప్రేమ? ఎన్ని పాటలు ఉన్నాయి చెప్పండి ఆ టాపిక్ మీద. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా. మా అమ్మ పెదనాన్నగారు అబ్రహాం గారు అని ఉండేవారు, కొత్తపల్లి అబ్రహాం గారు. నాన్నగారు కూడా అద్దంకి అబ్రహాం గారు. ఆయన ఒక్కడే కూర్చొని ఆలోచించి అయ్యో ఎందుకయ్యా ఎందుకు అని వలవల ఏడ్చేవాడు. అందరు పరిగెత్తేవాడు చిన్నపిల్లలు. ఏమైంది తాతయ్య, ఏమైందిరా, ఏం కాలేదని. ఏడుస్తున్నావు ఎందుకు? ఆ దేవుడి ప్రేమ నాయన, ఎందుకు నన్ను ఇంత ప్రేమించాడు అని ధ్యానించి ఏడుపు వచ్చేసేదన్నమాట. ప్రియులారా, యేసు ప్రేమను అర్థం చేసుకోవాలంటే చాలా శక్తి కావాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుటకు శక్తి గలవారు కావాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నానన్నాడు పౌలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా సరిపోడు యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవడానికి. ప్రపంచములో పుట్టిన అతి గొప్ప మేధావులు 5గురట. అందులో ఒకడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు పెట్టి 25-30 సంవత్సరాలు పరిశోధన చేశారు. ఈ మెదడులో, ఈ బ్రెయిన్లో ఏం స్పెషాలిటీ ఉంది, ఎవరికి తట్టని భౌతిక శాస్త్ర సూత్రములు ఇతనికి ఎట్లా తట్టినాయి,
ఏం ఇంటెలిజెన్స్ అని చెప్పి ఆ బ్రెయిన్ మీద పరిశోధన చేశారు. ప్రియులారా, అంత మేధావికైనా అర్థం కాడు యేసయ్య ఎందుకు ప్రేమించాడు. ఆఖరికి యూదా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముందే వాళ్ళను ప్రిపేర్ చేశారు. ఎవరిని ముద్దు పెట్టుకుందును అతడే యేసు అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి సిగ్నల్ ఇచ్చి వచ్చాడు. వాడు వచ్చేటప్పుడు యేసయ్యకి తెలుసు వీడు నన్ను అప్పగించడానికి వస్తున్నాడని. వాడు అన్నాడు, చెలికాడా రమ్ము, కమ్ మై ఫ్రెండ్, నువ్వు చేయదలిచినది చెయ్యి. అదే మనము యేసయ్య ప్లేస్లో ఉంటే ఏమంటావు, రారా రే బద్మాష్, హమ్కు మాలూమే రే తుమ్ కోయా. నాకు తెలుసురా దుర్మార్గుడా, నాకు తెలియదు అనుకున్నావురా, ఆమె సబ్ కుచ్ మాలూమే, పాపం పోనీ కదా అని తండ్రి చిత్తం నెరవేర్చాలని నిన్ను వదిలేస్తున్నారా. బాద్ మే దేఖ్లేంగా తెరకు. రారా దుర్మార్గుడా, రారా పెట్టుకోరా ముద్దు, నాకు తెలుసురా నీ ముద్దు. యేసయ్య అట్లా అనలేదు. వాడు ముద్దు పెట్టుకొని ఆయన మరణానికి అప్పగిస్తాడని తెలిసి చెలికాడా, అరే వాడేం చెలికాడా నీకు, దొంగవాడు, బద్మాష్, మొదటి నుంచి అంత మోసము, ద్రోహం, అబద్ధం, మన బతుకులు ఏదన్నా మంచిది వాడిని కూడా దూషణగా మాట్లాడాడు యేసయ్య. ఎంత విచిత్రం అండి, నేను చెప్తున్నాను. ఈ నీళ్ళ మీద నడిచేది ఇదంతా పెద్ద నాకేం అనిపించదు, పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. దేవుడేనయ్యే, నడవకపోతే ఎట్లా ఎంజాయ్ చేస్తాడండి, నడవకపోతే నీళ్ళ మీద మునుగుతాడా? విశ్వమును చేసిన వాడు ఎట్లా మునుగుతాడు నాకు చెప్పండి. నీళ్ళ మీద నడిచేది పెద్ద విచిత్రం కాదు. యేసు మామూలు మనిషి అని కొంతమంది భ్రమలో బతుకుతున్నారు. మామూలుడా అనుకున్న వాడికి అది ఆశ్చర్యం. యేసు దేవుడే అని నమ్మిన వాడికి, అర్థం చేసుకున్న వాడికి యేసు మునగడం ఆశ్చర్యం అవుతుంది, కానీ యేసు నీళ్ళ మీద నడవడం ఆశ్చర్యం కాదు. కానీ దొంగలను, హంతకులను, దౌర్భాగ్యులను, వ్యభిచారులను ఎందుకు ప్రేమిస్తాడో అర్థం కాదు. వ్యభిచారములో దొరికిపోయిన ఒక స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలని మోషే చెప్పాడు. నువ్వేం చెబుతావయ్యా అని యేసుకు పరీక్ష పెట్టారు. యేసు ఆమెను ఎంత చాకచక్యంగా కాపాడాడు. మీలో పాపము లేని వాడెవడు మొదట రాయి వేయండి అంటే ఆమెను కాపాడదామనే కదా. ఏమనాలి? మోసే చెప్పిన తర్వాత నన్నెందుకు అడుగుతున్నారు, లోబడండి మరి వేసేయండి దాన్ని అని అనాలి. కానీ ఆమెను బ్రతికించాలి. వద్దు అనంటే మళ్ళీ అదొక తప్పు అవుతుంది. నా మీదికి తప్పు రాకుండా ఈ పాపాత్మురాన్ని బ్రతికించాలని కొట్టండి, సరే మంచిదే, కానీ మీలో పాపము లేనోడెవడో ఒక రాయేయండి ముందు అంటే అందరూ సిగ్గుతో తలదించి ఎవరి పాపాలు వాడు గుర్తొచ్చేస్తూ ఉన్నాయి. నేల మీద ఏమేమో రాస్తున్నాడు. అందరికంటే ముందు పెద్దోడు వెళ్ళిపోయాడట. ముందు వాడి చరిత్ర రాసి ఉంటాడు. అసలు నువ్వే కదరా ఇది అరేంజ్ చేసిందని రాసి ఉంటాడు. ఎందుకు తెలుసా? వ్యభిచారంలో ఆమె ఒక్కదెట్లా దొరుకుతుంది, ఇద్దరు దొరకాలి కదా. ఇద్దరిని పట్టుకోరండి, ఒకదాన్ని తెచ్చారేమిటి? ఈ దుర్మార్గులు యేసును ఇరికించాలని ఆమె దగ్గరకు ఒకరిని వీళ్ళే పంపించి ఆమెను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు నాటకం ఆడి, అరే నువ్వు పారిపోరా అని వాడిని వదిలేశారు. వాళ్ళ మనిషేవాడు. యేసయ్య సర్వజ్ఞుడు రాశాడు, రే ముసలోడా నువ్వే కదరా అరేంజ్మెంట్ చేసావు బద్మాష్ అని రాసి ఉంటాడు. వాడు ముందు వెళ్ళిపోయాడు. పెద్దోడు వెళ్ళిపోయేసరికి ఒకడొకడు మెల్లగా అందరు లైన్ కట్టారు. ఆ మొక్కతే మిగిలిపోయింది. అమ్మా వారెవరూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నువ్వు శిక్ష విధించను. ఎంత దయామయుడండి యేసు ప్రభువారు. కరుణామయుడు, ప్రేమామయుడు, ఈ మాటలేవి సరిపోవు అసలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. తన ప్రేమ ద్వారా మనల్ని నిరంతరము ఆశ్చర్యచకితులను చేస్తూనే ఉంటాడు ఆయన. ఈ దౌర్భాగ్యుల కొరకు ఆయన సింహాసనమును వదిలి. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, మన దేశాన్ని ప్రధానమంత్రో, ప్రెసిడెంటో, ఇంకొకరో
నేను నా జాబు వదిలేస్తున్నా, నేను నా పదవిని వదిలేస్తున్నాను. ఎందుకనగా హైదరాబాద్లో ఒక కుష్టు పట్టిన అమ్మాయి ఉంది, ఆమెను పెళ్లి చేసుకోవాలని పోతున్నా అన్నాడు అనుకోండి, అది ఆశ్చర్యం కదా. అరే, ఆయన కోరుకుంటే ప్రపంచ సుందరీమణులు ఎందరో ఆయనకు అందుబాటులో ఉంటారు. అతనే కోరుకుంటే లోకంలో అత్యంత ఆరోగ్యవంతురాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు, ఉత్తమరాళ్ళు అందుబాటులో ఉంటారు. ఈ కుష్టు పెట్టినటువంటి, ఈ ముక్కు మూతి సరిగా లేకుండా ముక్కు మూతి తినేసినటువంటి వికారమైనటువంటి స్త్రీ, ఆ రోగం ఒకటి, దుర్గంధం ఒకటి, ఆమెను పెళ్లి చేసుకుంటాంట, ఆమెతో ప్రేమలో పడ్డాడంట, అందుకొరకు ప్రధానమంత్రి పదవి వదిలేశాడంట. ఈ కథ రాస్తే మీరు నమ్ముతారా? ఎంత ఆశ్చర్యం అండి. అట్లా చేశాడు యేసయ్య. నా కొరకు విశ్వసింహాసనం వదిలేశాడు. నేను దీంట్లో రాశాను హైందవ క్రైస్తవంలో, అయోధ్య సింహాసనమును వదిలి శ్రీరాముడు అడవులకు వెళ్ళినాడు. అందాల రాముడు ఎందువలన దేవుడు తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశాడు అని రాశారు. అయోధ్య సింహాసనమైనా భూమి మీద సింహాసనమే కదా. నా యేసయ్య వదిలింది భూమి మీద సింహాసనం కాదు, సర్వ విశ్వమునేలే పరలోక సింహాసనాన్ని వదిలేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక సింహాసనమును వదిలి తండ్రి అయిన దేవుని మాటకు లోబడి ఈ భూమి మీదకి వచ్చాడు బెత్లెహేముకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక మేమాయనను పూజింపవచ్చితి. అది పూజకు కారణం కదా, మన అంశం అది కదా. ఓ సద్భక్తులారా, లోకారక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. ఓ సద్భక్తులారా. నాకు చిన్నప్పటి నుంచో డౌటు, సద్భక్తులారా అంటే దుర్భక్తులు కూడా ఉంటారా అని. ఉంటారేమో మరి. యేసును హృదయపూర్వకముగా ఆరాధించకుండా పై పెదవులతో మాత్రమే ఆరాధించే హృదయము దూరముగా ఉన్న వాళ్ళందరూ దుర్భక్తులు అన్నమాట. మనం దుర్భక్తులుగా ఉండొద్దు, సద్భక్తులుగా ఉండాలి. ఓ సద్భక్తులారా, లోకరక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించిన రాజాధిరాజు ప్రభువైన దేవుడు, నమస్కరింపరండి, నమస్కరింపరండి. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ అన్నారు కదా ఆఖరి చరణం. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్యమాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింప అనాది వాక్యమాయే నరరూపు. దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ అనగా అర్థం ఏమిటంటే, నిఘంటువర్ధము డిక్షనరీ మీనింగ్ అంటే క్రైస్ట్ మాస్ అన్నమాట, క్రీస్తు ఆరాధన. కానీ వ్యవహారంలో మనం ఉపయోగిస్తున్న అర్థము, ఉద్దేశం ఏంటంటే క్రీస్తు జన్మదినము. క్రీస్తు జన్మం అనగా ఆది యందుండిన ప్రణవము శరీరము దాల్చి భూమి మీదికి వచ్చుట. ఆది యందుండినటువంటి నాద బ్రహ్మమే శరీరము దాల్చి మనిషిగా భూలోకానికి వచ్చుట. అది క్రిస్మసు. ప్రణవము భారతీయులకు ఆరాధ్య వ్యక్తి అయితే, ఆరాధ్య శక్తి అయితే, ప్రణవము నాదబ్రహ్మము ఓంకారము భారతీయులకు ప్రియమైన ఆరాధ్య దైవం అయితే, శరీరము దాల్చిన ప్రణవము మాలమాదిగల దేవుడు ఎట్లాగయ్యాడు, ఎప్పుడయ్యాడు, ఎందుకయ్యాడు? ఏ దుర్మార్గుడు యేసు మీద ఈ నింద మోపాడు? ఎందుకు అజ్ఞానులందరూ నమ్ముతున్నారు? అజ్ఞానులు నమ్మితే నమ్మారు, జ్ఞానవంతులు కూడా ఎందుకు నమ్ముతున్నారు?
ఆది యందుండినటువంటి నాద బ్రహ్మము మనిషిగా భూమి మీదకి వచ్చాడు, ఆయన పేరు యేసు అని నేను చెబితే మీరు నమ్మనక్కర్లేదు. స్వామి వివేకానందుడు చెప్పాడు అది సంగతి. పరబ్రహ్మతత్వమును మనకెరిగించుటకు ఓంకారమే క్రీస్తు ఆయను. క్రీస్తనగా పరమపుత్రుడు, పరమాత్ముడేమో పరమపిత. పరమపితను మనము గ్రహించజాలము, పరమపుత్రుని ద్వారానే పరమపితను చేరగలమని వివేకానందుల వారు చెప్పారు. గనుక యేసునాథుని జన్మమును ధ్యానించినప్పుడు ఆయన మీద ఆరాధనా భావము పుడుతుంది. మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఎందుకంటే అసలు పుట్టడమే పెద్ద త్యాగం అండి. ఎందుకు పుట్టాలి? ఈ లోకానికి ఎందుకు రావాలి? అసలు దేవుడు ఎందుకు పుట్టాలి? దేవుడు మనిషి ఎందుకు కావాలి? ఇస్లాం అసలు ఒప్పుకోదు. గాడ్ నెవర్ బికమ్స్ అ హ్యూమన్ బీయింగ్. హీ డజంట్ నీడ్ టు బికమ్ అ హ్యూమన్ బీయింగ్. హీ డజంట్ నీడ్ టు ఇన్కార్నేట్. నో ఇన్కార్నేషన్ ఇన్ ఇస్లాం. ఇస్లాంలో అవతారం అనే భావనే లేదు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఇస్ అవుట్ రైట్లీ రిజెక్టెడ్ బై ఎవ్రీ ముస్లిం. దేవుడు ఎందుకండి మనిషి అయి పుడతాడు? ఆయన సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు, అన్నీ చేయగలవాడు. స్పెషల్గా ఓ దేహం తొడుక్కొని ఎందుకు భూమి మీదకి రావాలి అంటే దానికి ఒక గీతా శ్లోకం చెబుతారు మన వాళ్ళు. వినాశాయ చ దుష్కృతం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు, ధర్మమును సంస్థాపించుట కొరకు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను అని దేవుడు అన్నాడు కదా అని. చెడ్డవారిని చంపుటకు మంచివారిని కాపాడుటకు అంటే ఇస్లాం ఒప్పుకోదు. ఏమి అక్కడే కూర్చొని కాపాడవచ్చు కదా, మంచి వాళ్ళని కాపాడలేడా? పాపం ఆ పరలోక సింహాసనం మీద కూర్చుంటే మంచి వాళ్ళని కాపాడడానికి దేవుని చేతులు అందవేమో. ఆ మహిమ సింహాసనం మీద కూర్చుంటే రాక్షసులను చంపడానికి చేతులు పొట్టి అయిపోయినాయా? అందలేదా? ఇక్కడ దాకా వచ్చి చంపాలి. నేను ఒకరిని జపాన్లో చంపాలనుకోండి, నా చేతులు అందవు, జపాన్కు పోయి చంపాలి. దేవునికి చేతులు పొట్టి అయిపోయినాయా? ఇక్కడ దాకా ఎందుకు రావాలి? అంతర్యామి కదా, ఎక్కడ ఉన్న రాక్షసులనైనా నిమిషంలో చంపగలడు కదా. అసలు దేవుడు ఎందుకు పుట్టాలి? మనుషులను చంపడానికైతే ఆయన పుట్టనక్కరలేదు. దుష్టుల కొరకు తానే చావడానికి పుట్టవలసి వచ్చింది. ఎందుకంటే అవతారం ఎత్తకుండా, శరీరము లేకుండా ఆయన బలి కాలేడు గనుక యేసు పుట్టినప్పుడు ఆయన్ను పూజింపవచ్చితిమి. ఎందుకనగా యజ్ఞము కావడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అమెరికాకి వెళ్తుంటారు, జర్మనీకి వెళ్తుంటారు, సింగపూర్ వెళ్తుంటారు, వేరే దేశాలకు వెళ్తుంటారు. ఎందుకయ్యా వెళుతున్నావు? 4 డబ్బులు చేసుకోవడానికి, కెరీర్ మంచిగా బిల్డప్ చేసుకోవడానికి వెళ్తున్నావు. ఎవడైనా ఒక ఊరికి వెళ్ళాడంటే లాభం కొరకు వెళ్తాడు. పరలోకము నుండి యేసు భూమి మీదకి వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆకాశంలో ఆపి పత్రికా విలేకరులందరూ పోయి ఇంటర్వ్యూ చేశారనుకోండి, మహానుభావ మీరు ఎందుకు ఈ భూలోకానికి, భూమండలానికి ఎందుకు వెళుతున్నారు? మహాదేవా మీరు ఎందుకు మనిషి అయినారు, ఎందుకు వెళుతున్నారు అని మీడియా మిత్రులందరూ కూడా మైకులు పెట్టి ఆయన్ని, జమినీ టీవీ, మా టీవీ, మీ టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, అన్ని టీవీలు ఆయనకు ఇంటర్వ్యూ చేశారనుకోండి. మీడియా మిత్రులారా, నేను భూమి మీదకి ఎందుకు వెళ్ళొచ్చున్నానగా చచ్చిపోవడానికి వెళుతున్నాను. ఎందుకండి చచ్చిపో? ఎందుకు? మార్కు సువార్త 10:45లో చెప్పాడు, పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, చెప్పండి, అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణమునిచ్చుటకు వచ్చి ఐ కేమ్ టు డై ఫర్ ద సిన్నర్స్. అసలు వచ్చిందే మరణించడానికి. కొంతమంది అనుకుంటున్నారు యేసు ప్రభు చాలా మంచోడు పాపం అట. మళ్ళీ పాపం ఎందుకంటారో నాకు అర్థం కాదు. చాలా మంచోడు పుణ్యం అనాలి. ఏదైనా మంచిదని చెప్పి మళ్ళీ పాపం అంటారు. అంటే ఈ లోకంలో మంచోళ్ళై ఉండేదే పాపమునో ఏంటో అర్థం కాదు. సరే, యేసు ప్రభు చాలా మంచోడు పాపం. ఆ స్వామి పుట్టి
బీదోళ్లకు అన్నం పెట్టాడు, రోగులను బాగు చేశాడు, కలిసివేసి ఉన్నారా మీరందరూ అని చెబుతుంటే ఈ దుర్మార్గులు ఆ స్వామిని అన్యాయంగా పట్టుకొని కొట్టి చంపారు అనుకుంటున్నారు. యేసు భూమి మీదకి వచ్చి తన బోధ తాను చేసుకొని పోతుంటే ఏదో ఈ దుర్మార్గులు అన్యాయంగా మీద పడి కొట్టి చంపడం కాదు. ఆయన వచ్చిందే మన కొరకు మరణించడానికి. ఆయన పుట్టక ముందు 750 ఏళ్లకు ముందు యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏ ప్రవక్త అయితే కన్యక గర్భమని యేసు పుడతాడని చెప్పాడు, ఆ ప్రవక్తే యేసు అపరాధ పరిహారార్థ బలిగా మరణిస్తాడని చెప్పాడు. యెషయా గ్రంథం 7:14లో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాయబడి ఉంది. యెషయా 7:14లో. అదే యెషయా 53:10 అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయును, తనను తానే బలిగా అర్పించుకొను. యేసు అనగా యజ్ఞ పశువు, పస్కా గొర్రె పిల్ల, బలి పశువు, బలి గొర్రె పిల్ల. మరియమ్మ గర్భం నుంచి పుట్టింది ఎవరంటే సర్వలోక రక్షణ కొరకు, విశ్వ విమోచన కొరకు, సర్వ సృష్టిని తండ్రి అయిన దేవునితో సమాధానపరచుట కొరకు సిలువయనే బలిపీఠము మీద బలి కావడానికి సిద్ధపరచబడ్డ దైవ గొర్రెపిల్ల పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:1లో ఆదియందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి ఆయను. యోహాను సువార్త 1:29లో ఆ వాక్యాన్ని చూపించన్నాడు. ఏమని? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన పుట్టాడు గనుక మేము పూజింప వచ్చితిమి. ఎందుకు పూజించాలి అంటే మొట్టమొదట ఆయన పుట్టడమే పెద్ద త్యాగం. అక్కడ నుంచి భూమి మీద ఆయన ఎందుకొరకు వచ్చాడట? బలి కావడానికే వచ్చాడు. బలి కావడానికి వచ్చాడు కనుక ఇంకో పెద్ద మహాత్యాగం చేశాడు ఆయన. బాగా వినండి. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు ఇందులో నీళ్లు ఉన్నాయి, అమాంతం బోర్లించేసాను అనుకోండి, బోర్లించి పెట్టేస్తే ఒక్క మంచినీటి చుక్క కూడా మిగలకుండా మొత్తం బయటకు వచ్చేస్తుంది. యేసు తన్ను తాను అలాగూ ఖాళీ చేసుకున్నాడు. అంటే తనలో ఉన్నటువంటి మహిమనంతటిని వదిలేశాడు. దేవుడు అన్నవాడికి ఉండవలసినవి 3 ముఖ్యమైన లక్షణాలు: సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సర్వశక్తిమత్వము. సర్వశక్తిమత్వము అంటే ఆమ్నిపోటెన్స్ అంటాం. సర్వవ్యాపకత్వము అంటే అంతటా ఉండుట, ఆమ్ని ప్రెజెన్స్ అంటాం. తర్వాత సర్వజ్ఞత, అన్ని ఎరిగి ఉండుట, ఆమ్నిషియన్స్ అంటాం. ఈ 3 ఉన్నవాడే దేవుడు. దేవుడు అన్నవాడు అంతటా ఉండాలి, అన్ని ఎరిగి ఉండాలి, అన్నీ చేయగలిగి ఉండాలి. నేను కొన్ని మాత్రమే చేయగలను అన్నవాడు దేవుడు కాదు. కొన్ని స్థలాల్లోనే ఉంటానన్నవాడు దేవుడు కాదు. ఎప్పుడైతే అవతారము అనేది వచ్చిందో సర్వవ్యాపకత్వాన్ని ఆయన వదిలేశాడు. దేవుడుగా ఉన్నప్పుడు అంతటా ఉన్నాడు. ఎప్పుడైతే శరీరము దాల్చాడో ఆమెని ప్రెజెన్స్ అనేది పోయింది. అంతటా కాదు, ఒక లొకేషన్లో ఉంటా అనేది వచ్చిందనమాట. ఎప్పుడైతే సర్వవ్యాపకత్వాన్ని వదిలేశాడో సర్వజ్ఞత వదిలేశాడు. అందుకే ఆ దినమైనను ఆ గడి అయినా నాకు తెలియదు, పరలోకమందున దూతలైనా కుమారుడైనా ఎరుగరు, తండ్రి మాత్రం ఎరుగును. అంటే అన్ని ఎరగనోడు దేవుడు ఎట్లయ్యాడు అంటారు. మొదటి నుండి ఆ స్థితిలో లేడు ఆయన. తనకున్నటువంటి మహిమను వదిలి రిక్తుడైనప్పుడు అన్నీ ఎరిగి ఉండుట అనే లక్షణాన్ని వదిలేశాడు. సర్వజ్ఞత పోగొట్టుకున్నాడు, సర్వశక్తిమత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు.
సర్వశక్తుడైతే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టే సూర్యుడెవడు? సర్వశక్తిమంతుడైతే ఆయన చేతుల్లో మేకులు ఎవడు కొడతాడు? వీడు ముందే షాక్ కొట్టి చేస్తాడు. కరెంటు పాస్ అయ్యే ప్లగ్ ఉన్నది అనుకోండి, అందులో పోయి ఒక మేకు కొట్టమని ఎవడు నేను? ఆ ప్లగ్ పాయింట్లో మేకు పెట్టి సుత్తు పెట్టి కొట్టే లోపల వీడు వెళ్ళిపోతాడు. ఒక 230 వోల్ట్లు ఉన్నటువంటి ఆ చిన్న పవర్ సప్లై సోర్స్లోనే మేకు పెట్టలేడు. సర్వశక్తి గల దేవుని చేతిలో మేకెవడు కొడతాడు? ఆయన దగ్గరికే పోలేడు, అసలు కళ్ళెత్తి చూడలేడు ఆయన్ని. శరాఫులే చూడలేకపోయారు, మొహం కప్పుకున్నారు. గనక సర్వశక్తిమత్వాన్ని వదిలేశాడు. అందుకే నా అంతటా నేనే ఏమీ చేయలేదు. అబ్రహాం పుట్టకముందే ఉన్నాను, భూమి పుట్టకముందే ఉన్నాను, కానీ నా అంతట నేనే ఏమీ చేయలేదు. ఎందుకు? నన్ను నేను రిక్తునిగా చేసుకున్నాను. తన్ను తాను ఖాళీ చేసుకొని భూమి మీదకి వచ్చాడు. గనుక మేము ఆయనను పూజింపవచ్చితిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన చేసింది మహాత్యాగం. సిలువ మీదే అనుకుంటున్నారు కొంతమంది. సిలువకి వెళ్ళింది కాదండి ఆయన మొదటి త్యాగము, ఈ లోకానికి రావడమే. మా తాతగారు క్రిస్మస్ పద్యాలు రాశారు. నేనెవరు అనే పద్య కావ్యంలో కేవి జేకబు గారు, దేవుడు నరుడుగా పుట్టడమే నీచము. అందులో మళ్ళీ మానవులలో కూడా రాజకుటుంబంలో పుట్టలేదు, బీద కుటుంబంలో పుట్టాడు. నేను దేవుణ్ణి ఒకసారి అడిగాను, ప్రభువా నీ క్రిస్మస్, నీ వేడుక, నీ పండుగ, నీ పుట్టినరోజు పండగ మేము చలవరాతి కట్టడములో చక్కని చర్చి భవనము కట్టుకొని అందులో జరపాలని అనుకున్నాం. మేము నీ కొరకు మందిరం కట్టలేకపోయాం నాయనా. ఏదో తడకల కింద, షెడ్ కింద, టెంట్ షామియానా కింద ఎక్కడో చేసుకుంటున్నావు నీ పుట్టినరోజు, క్షమించు తండ్రి అని అన్నాను. ఆయన అన్నాడు, పర్వాలేదులే, అసలు నేను పుట్టింది కూడా భవనం కాదు కదా. నన్ను జ్ఞానులు ఆరాధించినప్పుడు నేను ఎక్కడున్నాను? ఒక బీద గృహములో ఉన్నాను. పుట్టినప్పుడేమో పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాను. పర్వాలేదులే, మీరు బీదగా ఉన్నందుకు బాధపడకండి. నేను పుట్టినప్పుడు కూడా బీద ఇంట్లోనే, నేను కూడా తలవాల్చే స్థలము లేని వాడను. యేసు ప్రభు పేదవాడండి. బంగారు కిరీటము, కవచ కుండలాలు, భుజకీర్తులు, కిరీటాలు లేవు ఆయనకు. దేవుని బిడ్డలారా, ఆయన బీదవారి మధ్యలో పుట్టి బీదలకు ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం వచ్చింది. ఇప్పుడు గుడిసెలో నేనున్నానని బాధపడకు. సృష్టికర్తే ఒకప్పుడు నీ కోసం గుడిసెలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరుడు ఆయన. అందుకే యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మము ఈవేళ స్తోత్రము నరిపింతుము. ఆయన పుట్టాడని అడవుడు చేసాను ఆలోచించాలి. ఆయన జన్మమే మహాత్యాగం. అసలు వచ్చిందే ఎందుకొరకు వచ్చాడు? చావడానికే వచ్చాడు, బలి కావడానికి వచ్చాడు. ఆయన తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా తన సర్వజ్ఞతను వదిలి, దైవ మహిమను వదిలి, సర్వవ్యాపకత్వాన్ని వదిలి, సర్వశక్తిమత్వాన్ని వదిలి, భూమి మీదికి వచ్చి సింహాసనాన్ని వదిలి, కిరీటాన్ని వదిలి, అందులోనూ మళ్ళీ ఒక నిరుపేద గృహములో పుట్టి, ఆ తరువాత శిలువ మీదికి వెళ్ళి అన్నీ వదిలేసి వచ్చాడు. ఆఖరికి ప్రాణం ఉందంటే అది ప్రాణం కూడా వదిలేశాడు మన కొరకు. అయ్యయ్యో, యేసు ప్రభువుని అట్లా చంపొద్దు అన్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీకు ఇది దూరమగునుగాక, నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు పేతురు. యేసయ్య అన్నాడు, సైతానా నా వెనుకకు పో అన్నాడు. నేను చాలా రోజుల కిందట నేను ప్రసంగం చేశాను. ఒరిజినల్ సైతాను, టెంపరీ సైతాన్, పర్మనెంట్ సైతాన్, 3 సైతాన్లు ఉంటారు. ఒరిజినల్ సైతాన్ ఏమో అక్కడి నుంచి పడ్డ లూసిఫర్,
టెంపరీ సైతానేమో ఇట్లా పేతురు లాంటి వాళ్ళు. మంచోళ్ళే భక్తులే కానీ ఒక్కొక్క టైంలో దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ మంచోడే, ఆయన ద్వారానే ఆదిమ సంఘం పునాదులు వేయబడింది. పరలోక రాజ్య తాళబుచ్చులు ఆయనకే ఇచ్చాడు. కానీ సైతానా నా వెనకపోని అంటాడు. నువ్వు ఎంత మంచి భక్తుడు అయినా దేవుడు చేస్తున్న పనికి అడ్డు తగిలితే 5 నిమిషాల పాటు నువ్వు సైతానువే. పర్మనెంట్ సైతానేమో ఇస్కరియోతు యూదా. వాడు సైతాన్ పోస్ట్లోకి పోయి అక్కడ కన్ఫర్మ్ అయిపోయాడు, మళ్ళీ బయటికి రాలేదు. పేతురు వచ్చాడు. ప్రియులారా, నేను చచ్చిపోతాను, యెరూషలేముకి వెళ్తాను, నన్ను వాళ్ళు కొడతారు, హింసిస్తారంటే పేతురు యేసయ్య చెయ్యి పట్టుకొని అది నీకు దూరమగును గాక అన్నాడు. ఏంటి దూరమగును? ప్రవక్త అందరూ అబద్ధమైపోతారు, లేఖనాలు అబద్ధమైపోతాయి. 1 కొరింథీ 15:3 ప్రకారం లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ జీసస్ డైడ్ ఫర్ us. లేఖనాలు నిరర్ధకము కానేరవు, వాక్యం అబద్ధం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీదకి ఎక్కకపోతే 22వ కీర్తన అబద్ధమైపోతుంది, యెషయా 53 అబద్ధమైపోతుంది. యేసునాథుడు శిలువ మీదకి వెళ్ళకపోతే ఋగ్వేదము సామవేదం కూడా అబద్ధమైపోతుంది. సంధియము మీకేలగలిగెను సామవేదము చదువరే, సంధియము మీకేలగలిగెను సామవేదము చదువరే. అందునుండు ప్రజాపతవువడు అరయ యేసుని గానరే. నాకలోకములను సృజించిన నాదు యేసుని గొలువరే. సంధియము మీకేలగలిగెను సామవేదము చదువరే అన్నారు కేవి జేకబ్ గారు, మా తాతయ్య గారు. ఎక్కడుంది చదువుదామంటే అది భూసురోత్తములే చదవాలి, కానీ మీరు శూద్రులు, మాలలు, మాదిగలు, కులం తక్కువలు చదవకూడదు లోపల పెట్టేశారు. ఎందుకంటే అందరూ వేదాలు చదివితే అందరూ యేసును అంగీకరిస్తారని భయం. ఇలారా సామవేదములోను ఋగ్వేదములోను 2 సార్లు ప్రవచించబడింది. కాలాత్మకుడగు ఈ ఇంద్రుని మహిమను ప్రభావమును చూడుడి, అతడు నిన్నటి దినమున మరణించి ఉన్నాడు, ఇప్పుడు మరలా సజీవుడై ఉన్నాడు, ఇతని మహాత్మ్యమును చూడుడి అని వేద ఋషులు ప్రవచించారు. చచ్చిపోయి లేచినవాడు నజరేయుడైన యేసు ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదాల్లో యేసును గురించి ఎందుకుంటుందండి? వేదం రాయబడిందేమో ఇండియాలో, యేసు పుట్టిందేమో అక్కడెక్కడో, ఎన్ని వేల మైళ్ళు దూరం. ఎందుకు రాయబడుతుంది? ఎలా నమ్మాలి అంటే, సరే నమ్మకండి, వేదములో యేసున్నాడని నమ్మకండి, పోని నీ ఇష్టం. కానీ నాకో సందేహం, మన దేశంలో మనము దేవుణ్ణి అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఈ శ్లోకాన్ని అతికించవచ్చునా? మరణించి లేచిన వాడు అనే ఋగ్వేద శ్లోకము, సామవేద శ్లోకము మనకున్న 33 కోట్ల మంది ఎవరికైనా అతుకుతుందా చెప్పండి? మరి లేనప్పుడు ఆ శ్లోకం వ్యర్థమైపోతుందో? మరి బ్రహ్మముఖోద్దిష్టములైన వేదములలోని శ్లోకం ఎలాగ వ్యర్థమైపోతుంది? ప్రియులారా, యేసు శిలువ మీదికి వెళ్ళకపోతే ఆయన మరణించి మళ్ళీ లేస్తాడు అని చెప్పిన చతుర్వేద సంహిత వ్యర్థమైపోతుంది. అందుకే పేతురు అన్నాడు, నేను చావపోవడం ఏంటి పేతురు, నా వెనక్కివో, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమన్నా, నా వెనుకకు బొమ్ము అన్నాడు. ఎందుకంటే యేసయ్య కంటే ముందు నడిచి యేసును లీడ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. డోంట్ లీడ్ మీ, యూ ఫాలో మీ, యూ సేటన్. వెన్ యూ ట్రై టు లీడ్ జీసస్ యూ బికమ్ సేటన్. డోంట్ లీడ్ ద లీడర్, లెట్ లీడర్ లీడ్ యూ. నువ్వు అందుకే సైతానం అయిపోతావు. లీడర్ వెనుక ఉండాలి, నీకు సేఫ్టీ, ఏ టెన్షన్ ఉండదు.
దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసునాథుని శిలువ యాగము అది అనివార్యం. యేసునాథుని శిలువ యాగము అనివార్యం. యూ కెనాట్ అవాయిడ్ దాట్. లేకపోతే లోకానికి రక్షణే లేదు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము లేకుండా, యజ్ఞము లేకుండా లోకానికి రక్షణ లేదు. గనుక ఎరిగి వచ్చాడు. యెరూషలేముకి వెళ్దాం, అక్కడ ప్రధాన యాజకులు ఆయన అప్పగిస్తారు, కొరడాలతో కొడతారు, హింసిస్తారు, చంపుతారు. పద వెళ్దాం, చట్టం చంపేస్తారే, వెళ్దాం పద అంటున్నాడు యేసయ్య. తెలిసి ఎలాగ చావుకు సిద్ధపడి ఎలాగ వెళ్ళగలడు ఆయన? అది ఆయన యొక్క ప్రేమను సూచిస్తోంది. దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 మత్తయి 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసాను. మొదలు పెట్టగా అప్పుడు అన్నాడు అన్నమాట, పేతురు చెయ్యి పట్టుకొని, వద్దు నాయనా, నీకు అలాగూ జరగకపోవును గాక, ఇది నీకు దూరమగునుగాక. దయచేసి లూకా సువార్త 18వ అధ్యాయం 31 చదవండి. దయచేసి లూకా 18:31. తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడ్డ మాటలన్నీ నెరవేరునట్లు అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయన అపహసించి, అవమానపరిచి, ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, నన్ను అక్కడ కొడతారు, ఉమ్మేస్తారు, హింసిస్తారు, చంపేస్తారు, పద వెళ్దాం. మిమ్మల్ని అడుగుతున్నా, ఏదన్నా మీరు విజయవాడకో, రాజమండ్రికో, కాకినాడకో, నిజామాబాద్కో ఏదో ఊరికి వెళ్ళారనుకోండి, వెళ్ళక ముందు మీకు ఎవరో చెప్పేశారు మిమ్మల్ని అక్కడ కొడతారు, చంపుతారని. మీరు వెళ్తారా? ముందు తెలిసినాక ఎందుకు వెళ్తామండి మనం? అనుకోకుండా మన ఎవడో పట్టుకొని కొట్టి చంపితే అది వేరే విషయం. తెలిసి ఎందుకు వచ్చాడు? ఆ యెరూషలేముకి వెళ్తే కొట్టి చంపుతారనే కాదు, పరలోకంలో ఉన్నప్పుడే తెలుసు ఆయనకు, భూమి మీదకి వెళితే నన్ను చంపుతారు అని తెలిసి తండ్రి వక్షస్థలము నుండి బయటకు వచ్చి సింహాసనము దిగి కిరీటం తీసి ప్రక్కన పెట్టి తనలో ఉన్న మహిమ గుణాతిశయములు దైవత్వ లక్షణములన్నీ తీసి ప్రక్కన పెట్టి తన్ను తాను ఎంప్టీ వెసల్గా రిక్తునిగా చేసుకొని తండ్రి చిత్తమునకు విధేయుడై రక్తమాంసముల దేహము ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇదిగో ఎందుకు వచ్చావయ్యా నువ్వు? నేను సర్వజ్ఞుడిగా సర్వశక్తుడిగా వస్తే నేను మీకోసం బలి కాలేను కదా, అందుకే పసిపాపలాగా వచ్చానయ్యా. అందుకు ఆయన్ని మనం ఆరాధించాలి. ఇంకా ఆరాధనకి ఇంతకన్నా యోగ్యుడు ఎవడుంటాడండి? నా దేవుడు నాకు చాలా మేలు చేశాడు అంటారు కొంతమంది. ఏం చేశాడయ్యా మేలు అంటే, మా అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్లో పాస్ అయిందంట, అది మేలు. మా అబ్బాయికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది, 10 లక్షల కట్నం. అమ్మాయికి మాత్రం కట్నం అడగకుండా అల్లుడు వచ్చాడు. ఎంత గొప్ప మేలు! మనుషులు చెప్పుకునే మేళ్ళన్నీ ఇవే, ఈ సోది మేళ్ళన్నీ. నా యేసయ్య నాకు కట్నాలు తెచ్చే మేళ్ళు, ఫస్ట్ క్లాసులు, సెకండ్ క్లాసులు కాదు బాబు. యుగయుగాల నిత్య అగ్నిగంధకముల గుండము నుండి నన్ను రక్షించడానికి తన మహిమను త్యాగము చేసి భూమి మీదకి వచ్చి బలి అయి మళ్ళీ అక్షయుడిగా లేచాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్షయుండగు యేసు పుట్టెను, అక్షయుండగు యేసు పుట్టెను, మనకు రక్షణంబు సిద్ధపరచేను, మనకు రక్షణంబు సిద్ధపరచేను. శ్రీయేసుడు జన్మించే రేయిలో, శ్రీయేసుడు జన్మించే రేయిలో, నేడు బాయాక బెత్లెహేము మయూరిలో, నేడు బాయాక
సత్రమందు నా పశువుల శాలయందున, సత్రమందు నా పశువుల శాలయందున, ఇమ్మానుయేలనిడి నామమందున, ఇమ్మానుయేలనిడి నామమందున, శ్రీయేసుడు జన్మించే వేయిలో, శ్రీయేసుడు జన్మించే వేయిలో, నేడు బాయాక బెత్లెహేమయూరిలో, నేడు బాయాక కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియం ఏలనిడి నామమందున, ఇమ్మానుయేలనిడి నామమందున, శ్రీయేసుడు జన్మించే వేయిలో, నేడు బాయాక బెత్లెహేమ. అక్షయుండగు యేసు యేసు అక్షయుడండి. స్వల్పకాలము 33.5 ఏండ్లు ఆయన మరణించడానికి అనువైన దేహంలో ఉన్నాడు. కానీ మరణించి లేచుట ద్వారా ఆయన అక్షయతను వెలుగులోనికి తెచ్చెను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, 2వ తిమోతి 1:10. ఈ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి, హల్లెలూయా, జీవమును అక్షయతను, లైఫ్ అండ్ ఇన్కరప్టబిలిటీ, అక్షయతను యేసు వెలుగులోకి తెచ్చు. ఒకసారి ఇట్లాగ ప్రసంగం చేస్తున్నా నేను వీధిలో. నేను వీధి ప్రసంగికుడిని కదా, నేను జార్జ్ విట్ఫీల్డ్ లాగా వీధి ప్రసంగం. నేను ఎక్కడైనా సరే ఐఎమ్ ఎట్ హోమ్, ఎక్కడైనా నాకు పులిపిటి అక్కర్లేదు, గుడి గోపురం అక్కర్లేదు, ఎక్కడుంటా నేను ఎక్కడుంటా అదే సంఘం. సరే పల్లెటూరులో ఇట్లాగ సువార్త చెబుతుంటే ఒకడుండి యేసుప్రభు ఒక్కడే చచ్చిపోయి లేచాడని, తప్పు సార్, ఇంకో దేవుడు కూడా లేచాడు అన్నాడు. దెర్ ఇస్ అనదర్ గాడ్, చచ్చిపోయి లేచాడు అంటే నాకు తెలుసు. వేరే బోధకుడైతే అప్పుడే కంగు తిని ప్రసంగం మర్చిపోను, నెక్స్ట్ పాయింట్గా రాదు. అరే ఏం చేయాలి ఇప్పుడు, ఇంకోటి లేచాడు, నేను ఇంతసేపు ఒకడే అనుకుంటున్నాను. నన్ను దేవుడు ముందే సిద్ధపరిచాడు. నాకు తెలుసు ఎవరో, ఆయన రుమాలు కట్టుకుంటున్నాడు. సరే నేను అడిగాను, చచ్చిపోయి లేచాడా, చాలా సంతోషం, లేచినాక ఏం చేశాడని అన్నా. అంటే ఏం చేయలేదు, మళ్ళీ సమాధిలోకి పోయినట్టు. మరి మళ్ళీ సమాధిలోకి పోవడానికి లేవడం ఎందుకు? నా యేసు సమాధిలోకి పోలే, ఆయన తిరిగి లేచి అక్షయమైన శరీరము తనకున్నదని నిరూపించుకొని అంతర్ధానమై ప్రత్యక్షమై గోడల్లో గుండా నడిచి వచ్చేసి ఆయన మహిమలోకి వెళ్ళాడు. సమాధిలోకి వెళ్ళిన వాడిని నమ్ముకుంటే నిన్ను సమాధిలోకి తీసుకెళ్తాడు, మహిమలోకి వెళ్ళిన యేసుని నమ్ముకుంటే నిన్ను మహిమలోకి చేరుస్తాడని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నీ ఇష్టం. అందరూ యేసునే నమ్మమని నేనేం చెప్పడం లేదు. నేను ఎన్నోసార్లు మీడియాలో కూడా చెప్పాను. సువార్త చెప్పేటప్పుడు నాకు భయమే, కొంపదీసి వీళ్ళందరూ నమ్మేస్తారేమో. నేను కొంపదీసి నమ్మితే పైకి వచ్చేసారనుకోండి, నా రాజ్యం అంతా పంచి వద్దు, నా వాట చిన్నదైపోదు. సువార్త చెప్పినాక ఎవరు నమ్మలేదు అనుకోండి, అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటా, పర్లేదు, నా రాజ్యం నాకే ఉంది, వీళ్ళు నమ్మలేదని. మరి ఎందుకు అంత సుపనతోడు అయితే ఎందుకయ్యా సువార్త చెప్తున్నామంటే, పెద్ద ఆయన చెప్పమన్నాడు, ఆయన చెప్పమన్నాడు కనుక చెప్తున్నాను. కానీ వీళ్ళందరూ నమ్మేసేయాలని కాదు, ఎంత తక్కువ మంది నమ్మితే అంత మంచిది. ఇప్పుడు మా నాన్నకు 100 ఎకరాల పొలం ఉంది అనుకోండి, ఓ 10 మంది కొడుకులు ఉంటే పంచుకుంటే 10 ఎకరాలు, 20 మంది ఉంటే అది కొంపతీసి 100 మందిని అన్నాడు అనుకో, ధృతరాష్ట్రులాగా ఎవడు పుట్టలేదు, ఒక్కడనే అనుకోండి, మొత్తం 100 ఎకరాలు నాది. అది ఇక్కడ లాజిక్. పైకి వెళ్ళాక మనకు రాజ్యం ఉంది కనుక చాలామంది నమ్ముకోనందుకు క్రైస్తవులమైన మనం సంతోషించి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నేను అందరూ నమ్ముకోవాలని అనడం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరి వెనక నడిస్తే ఆ లీడర్ ఎక్కడ చేరుతో నువ్వు అక్కడికి చేరుతావు కదా. గనుక చనిపోయి లేచి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిన వాడిని నమ్ముకుంటే నువ్వు చేరేది కూడా
సమాధికి. మరణించి లేచి మహిమలోకి వెళ్ళిన యేసును నమ్ముకుంటే మనం చేరేది మహిమలోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ బస్సు అన్నా ఎక్కువ, నీ మెయిన్ రోడ్కి పోయి జహీరాబాద్ బస్సు ఎక్కినావు అనుకో, విజయవాడకు పోవు కదా, జహీరాబాద్కే పోతావు. విజయవాడ బస్సు ఎక్కావు, నాకు బీదర్ టికెట్ ఇవ్వమంటే బీదర్ టికెట్ లేదు సార్ నా దగ్గర. ఎందుకు, మీరు ఆర్టీసీ బస్సు కాదా అంటే ఆర్టీసీ కానీ ఇది రూట్ అది కాదండి. కొంతమంది ఏ దేవుని నమ్మినా ఒకటే అంటారు. అంటే ఆ వీడు ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి ఏ బస్సు ఎక్కినా ఒకటే అని కూర్చుంటారు అనమాట. బోర్డు చూడరు అనమాట. అన్ని బస్సులే కదా, అన్నిటికీ 4 చక్రాలు ఉన్నాయి కదా, అన్నిటికీ స్టీరింగ్ ఉంది కదా, కనుక ఏ బస్సు అయినా ఒకటి. మనం అట్లాంటి భేదం పాటించవద్దు. విశాల హృదయులమై ఎదురొచ్చిన బస్సు ఎక్కుతూ ఉండాలి, బోర్డు చూడొద్దు. అప్పుడు మీ ఊరికి పోవు బాబు, ఇంకెటో పోతుంది. కరెక్ట్ బోర్డు చూసుకొని ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, నేను నవ్విస్తూ చెబుతున్నాను కానీ కరడుగట్టిన వేదాంత పండితుడిని నేను చెబుతున్నా. ఆయన అన్నాడు, అది కాదు సార్, చచ్చిపోయి లేచాడు కదా, కనుక మేము ఆయననే నమ్ముకుంటాం. సామవేదము ఋగ్వేదం చెప్పింది ఈయనని మేము నమ్ముకుంటాం. ఎందుకు నమ్ముకోవద్దు అంటే నీలాంటి వాళ్ళ కొరికే కదా నేను అవతారం ఎత్తాను. ఆ పప్పులు నహి ఉడుకుతా హే బాబు, నువ్వు ఈయననే ఎట్లా నమ్ముకుంటావు బాబు. శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 60వ మంత్రములో ఈ మృత్యుంజయుడు భూమధ్యపురమున పుట్టాలని రాయబడి ఉన్నది. భూలోకపు నడిబొడ్డు లాంటి నాభి లాంటి దేశం ఇజ్రాయేల్ అవుతుంది కానీ ఇండియా కాదు. గనక నీ పప్పులు ఉడకావు. వేదవేద్యుని నమ్మాలంటే యేసును మాత్రమే నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కూడా ఉందా? ఏంది సార్ ఎటుపోయినా గెలవనీయమేనంటే నేను గెలవనీయడం కాదు బాబు, సత్యమేవ జయతే, సత్యము జయిస్తుంది. ఓఫీర్ గారు మాట్లాడుతూ గెలవనీడండి అంటారు. మనం జాతీయ జెండా కింద ఏం రాసుకున్నాము? సత్యమేవ జయితేనా, మొండోడేవ జయితేనా? సత్యం జయిస్తుంది, మొండోడని కాదు. నా దగ్గర సత్యం ఉన్నది కాబట్టి ఎవడు గెలవలేడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, మేము ఆయనను పూజింప వచ్చితి. అరే ఇంతసేపు పూజింప వచ్చితమని చెప్తావు కానీ మేము పూజించడానికి టైం ఏమేంటి సార్ మీరు అసలు? ఇంతసేపు నువ్వే ప్రసంగం చేస్తే మేము ఎప్పుడు పూజించాలి ఆయనను అని బాధపడకండి. ఇప్పుడు మీకు టైం ఇవ్వబోతున్నా. మనం అందరం ఆయనను పూజించాలి. ఎట్లా పూజించాలి? వట్టి చేతులతో రావద్దు అన్నాడు కదా, వట్టిగానే రాదు. జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చారు, బంగారము సాంబ్రాణి బోడం తీసుకొని వచ్చారు. యేసు దగ్గరికి వట్టి చేతులతో రావద్దు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనములో యెహోవా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడవద్దు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మొట్టమొదట కానుకలు కాదు తీసుకురావాల్సింది, ముందు మన హృదయాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఎందుకు ఇవ్వాలి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది రోతది. మనుషుల హృదయములోని ఆలోచనంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కామక్రోధములతో, లోభముతో, మోహముతో, మత్సరముతో, అసూయతో, వేషధారణతో, కపటముతో, తమో గుణములతో నిండిపోయిన మన హృదయము ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే చాకలివాడు ఊరంతా తిరిగి ఇంటింటికి తిరిగి అమ్మా బట్టలు ఉన్నాయా అని చాకలివాడు అడుగుతాడు. ఓ బోళ్ళు ఉన్నాయి బాబు కొంచెం ఆగు అని బీరువా తాళం తీసి ఇస్త్రీ బట్టలను ఇస్తారా వాడికి? చాకలివాడు అడిగినప్పుడు మురికి బట్టలు ఇస్తాం. యేసయ్య అన్నాడు పాపులని పిలువ వచ్చితిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా మురికి బ్రతుకు నీకెందుకయ్యా, నా రోత హృదయం నీకెందుకయ్యా అంటే రోతది కాబట్టేరా నాకు కావాలి.
అది శుభ్రం చేస్తాను, నా శిలువ రక్తము పోసి కడుగుతాను, శుద్ధి చేస్తాను అంటాడు ఆయన. పాపులనే పిలువవచ్చి తిని, నేను చాకలివాని సబ్బు వంటి వాడను కాదా అన్నాడు. కనుక యేసునాథునికి మన రోత హృదయాన్ని ఇచ్చినప్పుడు, మన శరీరాత్మ ప్రాణములు సమర్పించినప్పుడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. తరువాత స్తుతి, ఆ తరువాత కానుక. నేను ఎప్పుడు చెప్పే ఒక సాదృశ్య పాఠము, నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టము అని అందరికీ తెలుసు. అది లడ్డు కానీ, మైసూర్పాక్ కానీ, జిలేబీ కానీ, జాంగ్రీ కానీ, కలాకంద్ కానీ, కోవా కానీ, అన్నిటికంటే ఇష్టము ఆగ్రా పేట, గుమ్మడికాయ హల్వా. గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే మళ్ళా. సరే, నాకు చాలా ఇష్టమే. కానీ ఒకడు వేరేవాడు పేటానో లడ్డునో మైసూర్ పాకో తెచ్చి ఇస్తున్నాడు, కానీ వాని చేతికి కుష్టొచ్చింది, చీము, రసి, నెత్తురు కారుతున్నాయి. నేను తీసుకుంటానా? కుష్టొచ్చిన చెయ్యి తీసుకుంటానా? తీసుకోసారి. ఫ్రెష్ పేట, ఫ్రెష్ సార్ ఇప్పుడు తెచ్చాను కొత్త. అరే అది ఫ్రెష్, అది ఆ పేట మీద నాకేం అభ్యంతరం లేదు, కానీ పట్టుకున్న చెయ్యి బాగలేదు. కానుక మంచిదే, వేసే చెయ్యి పాపముతో నిండి ఉన్నదేమో. స్తుతి మంచిదే, ఆరాధన మంచిదే, పాటలు మంచిదే, కానీ స్తుతి చెల్లించే నీ పెదవులు పాపానికి ఉపయోగించేవేమో. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధత ఆయనకు అనుకూలం. అందుచేత వట్టి చేతులతో రావద్దు, ముందు హృదయాన్ని అర్పించాలి. యేసయ్యా నా హృదయమును శుద్ధీకరించు, నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియయేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమా రవశించునా హృదయాంతరం. మనది ఎట్లాంటి హృదయం అంట? రోత హృదయము. మర్చిపోకండి, మనం మంచోళ్ళం కాదండి. 100 ఏళ్ల వయసు వచ్చినా, ఎంత భక్తి సాధన చేసినా మనము ఆదాము పిల్లలము. రోత హృదయం. ఈ హృదయము యేసు కర్పించాలి. ఈ హృదయము యేసు రక్తము చేత శుభ్రపరచబడాలి. మన శరీరాత్మ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు యేసు రక్తంలో కడగబడాలి. శుద్ధులమైన తరువాత మన నాలుకతో జిహ్వా ఫలం అర్పించాలి, స్తుతి ఆరాధన. ఆ తర్వాత నీ కానుక దేవునికి అంగీకారం అవుతుంది. ఎంత వేసావనేది కాదు, కోట్ల రూపాయలు వేసావు, కుష్టొచ్చిన చేత్తో ఎవడికి కావాలంటాడు ఆయన. బీద విధవరాలు 2 కాసులు తెచ్చింది, ఏమి అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఎంత వేస్తున్నావని చూసేవాడు కాదు, ఎట్లాంటి హృదయంతో వేస్తున్నావని చూసేవాడు. ఎంత వేస్తున్నావని కాదు ఆయన చూసేది, ఇది వెయ్యగా నీకు ఇంట్లో ఎంత మిగిలిందనేది చూస్తాడు ఆయన. ఈ బీద విధవరాలు 2 కాసులు వేసింది, ఇంట్లో 1 కాసు కూడా లేదు. జీవనం అంతా వేసేది, ఉన్నది మొత్తం అంతే వేసేసి. 1,00,000 రూపాయలు వేసావు, ఇంట్లో 10 కోట్లు అనుకో, పెద్ద కానుక కాదు అది. 10 కోట్లు ఉన్నప్పుడు నువ్వు 1 కోటి వేయాలి, 10వ భాగం. 1,00,000 ఏమిటో వేసేది, బిచ్చకండి అనుకున్నావు అంటాడు ఆయన. అదేంటి ప్రభువా, ఆమె 2 కాసులు అంత మెచ్చుకున్నావు, 1,00,000 రూపాయలు మెచ్చుకోవా అని మనం అంటాం. ఆయన చూసేది ఇక్కడ వేసిన మూట కాదు, ఇంట్లో మిగిలిన మూట చూస్తాడు ఆయన.
బోలెడు దాచుకొని గుప్పెడు వేయొచ్చు. ఇంట్లో ఏమీ దాచుకోకుండా ఉన్న 2 కాసులు వేయొచ్చు. వాట్ యు గివ్, హౌ మచ్ యు గివ్ డజంట్ మ్యాటర్. విత్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఆర్ యు గివింగ్? ఏ విధమైన ప్రేమతో, ఏ విధమైన త్యాగముతో ఇస్తున్నావు? యేసు దగ్గరికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రావద్దు. మన హృదయం ఇవ్వాలి, మన శరీరం ఇవ్వాలి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. దేహం ఇవ్వాలి, శరీరం కూడా ఇవ్వాలి. నా హృదయము మాత్రం యేసయ్యకి ఇస్తారు, శరీరం మాత్రం ఇవ్వను అనుకోకు. నీ శరీరం కూడా కావాలి. శరీరమును దేవునికి ఇవ్వకుండా హృదయము మాత్రమే ఇచ్చినప్పుడు సొలొమోను హృదయము వేశ్యల పాలైపోయింది, పరస్త్రీల పాలైపోయి. సొలొమోను శరీరము పరస్త్రీల పాలైపోయి హృదయం కూడా తొలగిపోయింది. దేవునికి గుడి కట్టాడు కానీ నేనే ఒక గుడి కావాలనుకోలేదు ఆయన. దేవునికి గుడి కట్టడం గొప్ప సంగతి కాదు, నీవే దేవునికో మందిరానివి కావాలి. మన శరీరం ఇవ్వాలి, ఆత్మని ఇవ్వాలి, ప్రాణం ఇవ్వాలి. ఆయన శుభ్రం చేస్తాడు, మళ్ళీ మురికి కాకుండా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నా కొరకు అంత త్యాగము చేసి భూమి మీదకి వచ్చాడు. జేకబ్ తాత రాసిన ఆ పద్యం ఆఖరణ ముగిస్తాడు. నేనెవరు అనే పద్య కావ్యంలో పరమదేవుడు కొట్టాన పండెనంచు బాష్ప బిందువు రాల్చని నీదు పండగేలా అన్నాడు. నా కొరకింత త్యాగం చేసేవేసయ్యని. మనం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామండి. క్రిస్మస్ నాడు సంతోషపడాలి, గుడ్ ఫ్రైడే నాడేమో ఏడవాలి, ఆ తర్వాత మళ్ళీ ఈస్టర్ రోజు మళ్ళీ ఏడవాలి అని ఒక ప్రోగ్రాం. షెడ్యూల్ ప్రకారం ఏడుస్తాం, షెడ్యూల్ ప్రకారం నవ్వుతాం మనం. నిజంగా నీకు హృదయం ఉంటే, మానవత్వం ఉంటే ఏడవాల్సింది గుడ్ ఫ్రైడే దాకా కాదు, క్రిస్మస్ నాడే ఏడవాలి. బికాస్ గుడ్ ఫ్రైడే ఈజ్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఉద్దేశమే గుడ్ ఫ్రైడే. శిలువ యజ్ఞము కొరకే బలి పశువుగా దేవకుమారుడు పుట్టిన రోజు ఈ దినాన కన్నీళ్లతో చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు కానీ ఆరాధన చేద్దాం. ప్రభువా, నా కొరకింత త్యాగం చేసినందుకు నీకు వందనాలు. నా కొరకు మరణించడమే మహాభాగ్యమని, దేవునితో సమానముగా ఉండటం కంటే నా కొరకు మరణించడమే మహాభాగ్యం అనుకునేటంతగా నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలని ప్రభుకు స్తుతి చెల్లిద్దాం. ఒక్కసారి మనం లేచి నిలబడదాం. ఇది స్తుతి సమయం, ఇది ఆరాధన సమయం. ప్రియులారా, ఆరాధనకు పాత్రుడు ఆయన. యూదుల రాజుగా పుట్టిన వారిని మేము పూజింపవచ్చితిమి అన్నారు జ్ఞానులు. ఇవాళ నీవు నేను కూడా అందుకే వచ్చాం. వీ హ్యావ్ కమ్ ఆల్ ద వే హియర్ టు వర్షిప్ జీసస్. దయచేసి అందరము కూడా కన్నులు మూసుకొని కొద్ది క్షణాలు ధ్యానము చేద్దాం. మనం ఎవరము, ఏమై ఉన్నాము, మన జీవిత విధానం ఏమిటి, మన హృదయపు స్థితిగతులు ఏమిటి, మన నడక, మన ప్రవర్తన ఎలాగున్నది. మనలను ప్రేమించి ఆ విశ్వనాథుడు ఇంత త్యాగము చేయడమేమిటి అసలు? ఒక్కొక్కసారి మన బంధువులే మనల్ని ద్వేషిస్తారు, మన ప్రాణ స్నేహితులే మనల్ని ద్వేషిస్తారు. కొన్నిసార్లు మన బ్రతుకు మనకే అసహ్యం వేస్తుంది. అలాంటి అసహ్యమైన స్థితిలో ఉన్న మనలను ముద్దు పెట్టుకోవడానికి ఆకాశ మహాకాశములు దాటి ప్రణవనాథుడు వచ్చేసాడు, నాదబ్రహ్మం వచ్చేసాడు. మనల్ని ముద్దు పెట్టుకోవడానికే శరీరధారి అయినాడు. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము శరీరధారి ఆయను. మన కొరకు బలి అవ్వడం కొరకు, మనల్ని కౌగలించుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి, ఎత్తుకోవడానికి, హత్తుకోవడానికి, తానున్న మహిమలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆది యందున్న నాదము భూమి మీదికి వచ్చాను. నన్నింతగా ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పగలవా? నీ హృదయంలో కృతజ్ఞత పుట్టిందా? ఆరాధన పుట్టిందా? యేసు పట్ల
భక్తి, ఆరాధన, అభిమానం పుట్టిందా? యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములని మన 2 చేతులు ఆకాశంతో పైకెత్తి కొంత సమయం మన ప్రభువును స్తుతించుకుందాం. ఇది స్తుతి సమయం, ఇది ఆరాధన సమయం. యేసయ్యా నీకు వందనాలు, నా కొరకు భూమి మీద జన్మించినందుకు నీకు వందనాలు. నేను పేదనే తండ్రి, నీవు కూడా పేదవాడిగా పుట్టావు తండ్రి. నాకెంతో ధైర్యం వచ్చింది. యేసయ్యా నువ్వు పేదవాడిగా పుట్టి బీదవాళ్ళనే ధనవంతులుగా చేసావు నాయన, నీకు వందనాలు. రాజగృహములో పుట్టలేదు నాయన, అధికారుల గృహాల్లో పుట్టలేదు, ఐశ్వర్యవంతుల కుటుంబాల్లో పుట్టలేదు. కాయకష్టం చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని వడ్రంగి కుటుంబంలో పుట్టాడు ఆయన. బీద గుడిసెలను మహిమతో నింపడానికి, దిక్కులేని వాళ్లను మహిమతో నింపడానికి, వెలివేయబడ్డ వాళ్ళను సింహాసనం మీదకి హెచ్చించడానికి యేసు నీవు వచ్చావు. మేము నిన్ను పూజింపవచ్చితిమి. లార్డ్ జీసస్, వి వర్షిప్ యూ దిస్ మార్నింగ్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణు శరణు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణు శరణు. స్తోత్రింతుము నిన్ను సత్యముతో ఆత్మతో నిప్పుడు. శ్రేష్ఠ ఈవుల యోట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందునా. శ్రేష్ఠ ఈవుల ఓట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కాత్వమైన ఏకనాథ శరణం శరణం. త్రిత్వమై ఏకత్వమైన ఏకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను గ్లోరీ తండ్రి, సాక్ష్యముతో ఆత్మతో. యేసయ్యా నీవు నా కొరకు చేసిన మహాత్యాగము కొరకు నీకు వందనాలు. నీ పవిత్ర జన్మము కొరకు నీకు వందనాలు. ఇంత మహాత్యాగము చేయడం వెనుక నీ గుండెల్లో నా మీద ఉన్న గొప్ప ప్రేమ కొరకు నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినావు కనుకనే కదా ఈ భూమి మీద పుట్టావు తండ్రి. అయ్యా నీ ప్రేమకు సాక్ష్యము నీ కలవరి త్యాగము మాత్రమే కాదు, నీ క్రిస్మస్ త్యాగము కూడా గొప్పదిగా కనబడుచున్నది నాయన. క్రిస్మసే లేకపోతే కలవరి ఉండేది కాదు నాయన. నువ్వు పుట్టకపోతే నా కొరకు యజ్ఞం ఎవరయ్యేవారు తండ్రి. నాకు దిక్కులేని బ్రతుకైపోయేది ప్రభువా. బికాజ్ యు వర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్, నౌ వీ హ్యావ్ ఎ హోప్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. ఎంతగా స్తుతించినా ఎంతగా ఆరాధించినా మన రుణం తీర్చుకోలేము ప్రియులారా. ఎంత స్తుతించినా మన తనివి తీరదు, తృప్తి కలగదు, సరిపోదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యేసయ్య నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా హల్లెలూయా. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyvedasaram@ofirministries.org.